హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు చేపల పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను. సో అందుకే పొద్దున్నే లేచి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చేపలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయన్నమాట. సో నేనైతే 2.5 కేజీలు అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేపించుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం అంత సాల్ట్, కొంచెం అంత పసుపు వేసి నీట్ గా కడిగాను అనమాట. సాల్ట్ పసుపుతో నీట్ గా ఫిష్ మొత్తం కడిగేసాను. చిన్న చిన్న పీసెస్ వాటర్ తో కడిగిన తర్వాత పైన ఎండగా ఉందనేసి పైకి వెళ్ళాను. ఒక పట్టేసేసి ముక్కలన్నీ సపరేట్ గా విడివిడిగా దూరంగా వేసి మంచిగా ఎండబెట్టేశాను. ఇంకా వెండేలోపు కిందికి వచ్చి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు మంచిగా ఫ్రై చేసుకున్నాను. లైట్ గా వేయించుకుంటే సరిపోతది. ఈ వేయించేటప్పుడు స్మెల్ అయితే సూపర్ వస్తుంది అనమాట. ఇకపోతే కడాయి పెట్టుకొని అందులో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ లో నేను ముందుగా ఎండబెట్టుకున్న చాప ముక్కలు అయితే నూనెలో అయితే మంచిగా వేయించుకున్నాను. ఈ చాప ముక్కలు ఏగేలోపు మనకి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చూసేద్దాం. ఇక అన్ని వేపుకొని ప్లేట్లు అయితే వేసాను చల్లగవ్వడానికి. ఇంకా వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టాను. 4-5 ఎండుమిరకాయలు తీసుకున్నాను. ధనియాల పొడి, మిరప్పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ కప్లో తీసి పెట్టుకున్నాను. ఇక నాకు మిక్సీకి వేయడం భయం కాబట్టి మా అక్కకైతే ఇచ్చాను పొడి చేసి ఇచ్చేసింది అనమాట. అయితే మన చాప ముక్కలు అయితే గోల్డ్ కలర్ లోకి వచ్చేసాయి రెడ్ గా. సో ఇవి తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఈ చాప ముక్కలు ఎర్రగా వేగితేనే 2 నెలల వరకు నిల్వ ఉంటది పచ్చడి, లేదంటే ఖరాబ్ అవుతుంది. పచ్చిగా ఉండకూడదు, ఇలా ఎర్రగా వేగాలన్నమాట. చేప ముక్కలు తీసేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే మనకు కావలసినవన్నీ తగినంత చూసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇందాక మనం మిక్సీకి చేసుకున్న పొడి ఉంటది కదా, ఆ పొడి కూడా తగినంత వేసుకోవాలి. అవి మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చాప ముక్కలు, అవన్నీ తీసి ఇందులో వేసేసుకొని మంచిగా కలపాలి, ముక్కలకి బాగా పడేటట్టు. ఆయిల్ ఎక్కువ కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను తగినంత వేసుకున్నాను. మనకి ఈ పచ్చడి అనేది 2 నెలలు 3 నెలల వరకు నిల్వ ఉంటది. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటది. ఈ చేపల పచ్చడి నేను చేయడం రెండోసారి, చాలా బాగొస్తది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇక మొత్తం చల్లారిన తర్వాత 4-5 నిమ్మకాయలు అయితే పిండి ఇందులో వేసేసాను. మంచిగా కలుపుతున్నాను. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.